హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్లో క్యాలిక్యులేషన్ అనేది కాంప్లికేట్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, సపోజ్ 53 ఇంటూ 42 ఇంటూ 49 ఇంటూ 72 ఇలా ఒక మల్టిప్లికేషన్ ఉందనుకోండి. దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. కావాలనుకుంటే మనం జనరల్గా ఇంకొక వేలో కూడా దీన్ని సాల్వ్ చేస్తాం. ఎలా అంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాం. లాస్ట్ డిజిట్ వెరిఫై చేసి కూడా దీనికి ఆన్సర్ పెట్టవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇలా మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ ఆప్షన్స్లో మోర్ దాన్ వన్ ఆప్షన్స్లో మనకి ఈ లాస్ట్ డిజిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే 2-3 ఆప్షన్స్లో లాస్ట్ డిజిట్ సేమ్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి లాస్ట్ డిజిట్ కూడా వెరిఫై చేయడానికి కుదరదు. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఉపయోగపడే కాన్సెప్టే ఈ డిజిటల్ సమ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ డిజిటల్ సమ్ అంటే ఇంకా సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, డిజిటల్ సమ్ అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక నెంబర్లో ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి, అంటే సమ్ చేసి ఒక సింగిల్ డిజిట్గా రాయటాన్ని మనం డిజిటల్ సమ్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండి వీటిని సాల్వ్ చేస్తే మనకి డిజిటల్ సమ్ అంటే ఏంటి అనేసి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఇది ఒక నెంబర్ అనుకోండి. దీని యొక్క డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా రాస్తే మనం దాన్ని ఏమంటాం? డిజిటల్ సమ్ అంటాం. అవునా. సో ఇక్కడ చూస్తే 53, దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది? 5 + 3 ఏమవుతుంది? 8 అవుతుందా. సో అలా డిజిటల్ సమ్ 8 అవుతుంది. ఇక్కడ చూస్తే 2 + 5 అంటే 7 అవుతుందా? డిజిటల్ సమ్ 7 అవుతుంది. అలాగే 4 + 2 + 1 దీనిది 4 + 2 + 1 అంటే 7 అవుతుందా. సో దీని డిజిటల్ సమ్ 7 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, దీని డిజిటల్ సమ్ ఏమవుతుంది? 3 + 7 + 5 అంటే 15 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ 15 అవుతుంది అనేసి చెప్పకూడదు అనమాట. ఓకేనా. 15 అవుతుంది అనేసి చెప్పకూడదు. ఎందుకంటే డిజిటల్ సమ్ అంటే నేను ఆల్రెడీ చెప్పా ఏమని, డిజిటల్ సమ్ అంటే డిజిట్స్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా రాయాలన్న. మరి ఇక్కడ సింగిల్ డిజిట్గా రాయాలన్నప్పుడు ఇది 15 అంటే మళ్ళీ ఇది డబుల్ డిజిట్ అవుతుందా. సో డబుల్ డిజిట్ కాబట్టి దీన్ని ఎలా ఉంచకూడదు. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ డిజిటల్ సమ్ కట్టు 1 + 5 1 + 5 చేస్తే మనకి 6 అవుతుందా. సో డిజిటల్ సమ్ ఏమవుతుందంటే, డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. ఓకేనా. అంతేగాని 15 అనేసి చెప్పకూడదు, ఎందుకంటే ఇది డబల్ డిజిట్ కదా. సో అలా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఏమవుతుంది? 5 + 2 + 6 అంటే టోటల్గా 13 అవుతుందా. 13 అంటే అగైన్ 1 + 3 అంటే డైరెక్ట్గా 4 అవుతుంది అనమాట. 1 + 3 4 అవుతుంది అనమాట. అలా డిజిటల్ సమ్ అంటే ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి, ఒక నెంబర్లో డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఒక సింగిల్ డిజిట్గా తీసుకురావడాన్ని మనం డిజిటల్ సమ్ అనేసి చెప్పుకుంటాం. ఓకేనా. సో అదే అనమాట. నా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఇవి చూడండి. వీటికంటే ముందు ఇప్పుడు ఇందాక ఇక్కడ చిన్న నెంబర్స్ కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేసాం, యాడ్ చేసేసి చిన్న నెంబర్స్ కాబట్టి ఇక్కడ చేసేసాం. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి పెద్ద నెంబర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ప్రతి డిజిట్ని యాడ్ చేయాలంటే మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటివనే కాదు, ఈవెన్ ఇలా చిన్నగా ఉన్నప్పుడైనా సరే ఎలా చేయాలంటే, మనం డిజిటల్ సమ్లో డిజిట్స్ని యాడ్ చేసే క్రమంలో వేటినైనా యాడ్ చేస్తే, ఏ డిజిట్స్నైనా యాడ్ చేస్తే 9 కానీ 9 యొక్క మల్టిపుల్ కానీ తగిలితే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సపోజ్ ఏవైనా డిజిట్స్ని యాడ్ చేసామనుకోండి, యాడ్ చేస్తే 9 కానీ 9 మల్టిపుల్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ డిజిట్స్ని క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ వాటికి మనం డిజిటల్ సమ్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది, జాగ్రత్త చూడండి. ఇక్కడ 5 4 9 అవుతుందా, పక్కన పడేసి అదే నేను చెప్పింది ఇందాక. ఓకేనా. అలాగే ఇక్కడ 7 2 క్యాన్సిల్ అయిపోతుందా, 9 అవుతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ 5 1 డిజిటల్ సమ్ ఎంత? 5 + 1 6 అవుతుంది. అలా సింపుల్గా అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీరు ప్రతి డిజిట్ని యాడ్ చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి. అంటే 5 + 4 9 9 + 2 11 11 + 5 16 16 + 7 23 23 + 1 24 24 అంటే 2 + 4 6 మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ చేసినా సరే మనకి మళ్ళీ 6 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఎలా చేసినా సరే 6 వస్తుంది. కానీ ఇలా క్యాన్సిల్ చేస్తే ఎంత సింపుల్గా అయిపోతుంది చూడండి. 5 1 మిగిలిపోయింది, 5 + 1 6 అయిపోయింది. ఓకేనా. సో ఇలా యాడ్ చేసినప్పుడు 9 కానీ 9 మల్టిపుల్ కానీ తగిలితే వాటిని పక్కన పడేసి రిమైనింగ్ వాటికి డిజిటల్ సమ్ అప్లై చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి 5 4 9 అవుతుంది, పక్కన పడేసి. అలాగే డైరెక్ట్ 9 ఉంది, ఇది కూడా పక్కన పడేసి. 7 2 పక్కన పడేసి. ఇంక రిమైనింగ్ 3 ఉంది కాబట్టి డిజిటల్ సమ్ అనేది ఇంకా 3 అవుతుంది అనమాట. ఓకేనా. అర్థమైందా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ మీకు కావాలనుకుంటే ఇదిగోండి 6 4 8 మొత్తం 18 కదా. అవునా కదా. 6 4 8 మొత్తం 18 అంటే 1 + 8 1 + 8 అంటే 9 కాబట్టి 9 అవుతుంది. కాబట్టి 6 4 8 ఈ మూడింటిని క్యాన్సిల్ చేసా. 9 మల్టిపుల్ కదా 18 అంటే. సో క్యాన్సిల్ చేసేసా. ఇంక రిమైనింగ్ ఏముంది 1 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఈ నాలుగిటిని యాడ్ చేస్తే 3 అవుతుందా. సో అలా డిజిటల్ సమ్ విల్ బీ 3.
ఓకేనా, అలా చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి 5 ఇది ఒక 4 9 క్యాన్సిల్ అయిపోతుందా, సో 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 2 + 2 4 4 + 3 7 అవుతుంది. అలా డిజిటల్ సమ్ ఇక్కడ ఏమవుతుందంటే 7 అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ 5 4 ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇందాక మనకి యాడ్ చేసినప్పుడు 18 వచ్చింది కదా, సో ఇక్కడ కూడా 18 వస్తుంది. చూడండి 5 5 8 మొత్తం 18 అంటే 1 + 8 9 అవుతుంది. కాబట్టి ఈ మూడింటిని క్యాన్సిల్ చేసేసాను. ఇంకా రిమైనింగ్ ఏముంది 2 4 2 మొత్తాన్ని యాడ్ చేస్తే 8. అలా సింపుల్గా 9 కానీ 9 యొక్క మల్టిపుల్ 9 కానీ 9 యొక్క మల్టిపుల్ కానీ కనపడినప్పుడు వాటిని క్యాన్సిల్ చేసేసుకొని సింపుల్గా రిమైనింగ్ వాటికి డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది. 2 + 4 + 2 అంటే టోటల్గా 8. అలా డిజిటల్ సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అలా ఫైనల్గా డిజిటల్ సమ్ అంటే నేనేం చెప్తానంటే, ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్లో డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఒక సింగిల్ డిజిట్గా రాయటాన్ని డిజిటల్ సమ్ అనేసి చెప్తారనమాట. ఓకేనా, సింగిల్ డిజిట్, మళ్ళీ డబుల్ డిజిట్లు ఉండకూడదు. ఒకవేళ డబుల్ డిజిట్ వచ్చినా సరే దాన్ని మళ్ళీ యాడ్ చేసి దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్కి కన్వర్ట్ చేయాలన్నమాట. అలా చేసి రాస్తే దాన్ని ఏమంటామంటే డిజిటల్ సమ్. అర్థమైందా? అండ్ చూడండి, ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. డిజిటల్ సమ్ అప్లైస్ టు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే డిజిటల్ సమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎడిషన్స్కి అప్లై చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు, డివిజన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డివిజన్లో చిన్న పాయింట్ ఒకటి ఉంది, మెయిన్ పాయింట్ అది మీకు తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేసే క్రమంలో మనం రూల్ ఏదైతే ఉందో, మనకి బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి అనేసి మనకి బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా. సో ఆ బాడ్మాస్ రూల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, బాడ్మాస్ రూల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఫాలో అవ్వాల్సిందే. ఎలా పడితే అలా చేయకూడదు అనమాట. డిజిటల్ సమ్ అయినా సరే మనం బాడ్మాస్ రూల్ని ఫాలో అవుతూనే చేయాలన్నమాట. ఓకేనా, అలా ఇక్కడ డిజిటల్ సమ్ని మనం ఎడిషన్స్కి అప్లై చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్స్కి అప్లై చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు, డివిజన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఎడిషన్లో మనకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవి చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకి ఆపరేషన్ ఏదైతే ఉందో, ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, ఏది ఉంటే అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టాలి. ఆ నెంబర్ వరకే మనం డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, చూడండి మీకు అర్థమవుతుంది. 5 + 2 ఎంత? 5 + 2 అంటే 7 అవుతుందా? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేసే ప్లస్. ఇక్కడ 7 + 9 9 క్యాన్సిల్ చేసి చూడండి, ఇందాక చెప్పిన లాజిక్కే మళ్ళీ మిస్ అవ్వకూడదు. ఓకేనా, సో ఇక్కడ 7 ఉంది, 7 + 7 మళ్ళీ ప్లస్ ఉంది. ఇక్కడ 5 4 9 క్యాన్సిల్ అయిపోతుందా? ఇంకా రిమైనింగ్ 2 ఉంటుంది. అగైన్ ఇక్కడ యాడ్ చేసే క్రమంలో మళ్ళీ 7 2 ఈ రెండింటిని 9 అవుతుంది కదా, 2 యాడ్ అయితే, సో 9 అవుతుంది కాబట్టి ఈ రెండింటిని పక్కన పడేసి, సో ఫైనల్గా ఇంకా 7 మిగిలిపోయింది. అలా డిజిటల్ సమ్ ఏమైందంటే 7 అనమాట. ఓకేనా, అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఏముంది, 2 7 ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ 4 ఉందా, సో 4 ఉంది. 4 ప్లస్ ఇక్కడ 9 పక్కన పడేసి 5 + 2 7 అవుతుందా, 7 అవుతుంది. ప్లస్ ఇక్కడ 4 + 2 ఎంత, 6 అవుతుందా. అలాగే ఇక్కడ చూడండి, 6 + 4 ఎంత, 10 + 7 17 అవుతుందా. 17 అంటే 1 + 7 8 అవుతుందా, 1 + 7 మొత్తం 17 కదా, 17 అంటే 1 + 7 8 అవుతుందా. సో అలా డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే 8 అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్లో 4 + 8 అంటే 12 అవుతుంది. 12 అంటే మనకి డైరెక్ట్గా 1 + 2 3 అవుతుందా, 3 అవుతుంది. ప్లస్ ఇక్కడ 3 అవుతుందా, ఇక్కడ 1 + 2 3 అవుతుంది. ప్లస్ ఇక్కడ 9 క్యాన్సిల్ చేయొచ్చా, ఇక్కడ 4 ఉంటుంది, ఇంకా అంతే కదా. సో ఇంకా సింపుల్గా ఏమవుతుంది, మొత్తం యాడ్ చేస్తే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 దట్ ఈజ్ 1. అలా డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది అనమాట. అలా ఎడిషన్కి ఈ విధంగా డిజిటల్ సమ్ అప్లై చేయాలి. ఎడిషన్ అయినా ఏదైనా ఒకటే, కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ యాజ్ ఇట్ ఈస్కి పెట్టాలి. ఓన్లీ దీనికే డిజిటల్ సమ్ కట్టాలి. కడితే మనకు 7 వచ్చింది. ఆపరేషన్ యాజ్ యూజువల్ ప్లస్ పెట్టేసి దీనికి కడితే 7 వచ్చింది, మళ్ళీ ప్లస్ పెట్టాం. దీనికి కడితే 2 వచ్చింది, మళ్ళీ ప్లస్ పెట్టాం. సో అలా మొత్తం చేసుకుంటూ వెళ్తే మనకి ఫైనల్గా డిజిటల్ సమ్ ఇక్కడ 7 వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా మనం డిజిటల్ సమ్ అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్కి డిజిటల్ సమ్ ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చూడండి. ఏదైనా ప్రొసీజర్ ఒకటే, ఆపరేషన్ ఏది ఉంటే అది పెట్టాలి. ఓకేనా, చూడండి సింపుల్గా 4కి 8కి అప్లై చేస్తే 12 అవుతుంది. 12 అంటే 1 + 2 3 అవుతుందా, సో 3 మైనస్ ఇక్కడ 7 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా, సో 1 మిగులుతుంది. సో డిజిటల్ సమ్ ఏమవుతుంది, 2 అవుతుందా. అలా దీని మొత్తం డిజిటల్ సమ్ ఏమైందంటే 2 అయిందనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి 5 2 8 మొత్తం ఏమవుతుంది 15 అవుతుందా. 15 అంటే 1 + 5 6 అవుతుందా. సో
6 మైనస్ ఇక్కడ 1 + 3 4 అవుతుందా, సో 6 - 4 అంటే 2 అవుతుంది. డిజిటల్ సమ్ విల్ బీ 2. ఓకేనా. అలాగే ఇక్కడ 7 + 8 15 అవుతుంది. 15 అంటే 1 + 5 6 అవుతుంది. మైనస్ ఇక్కడ చూస్తే 7 2 క్యాన్సిల్ చేయొచ్చా, అలాగే ఇక్కడ 3 మిగులుతుంది. దట్ ఎంప్లాయిస్ 3 విల్ బీ ది డిజిటల్ సమ్. ఓకేనా, అర్థమైందా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1 + 5 మొత్తం ఇంకా యాడ్ చేస్తే 6 కదా, సో 6 అవుతుంది. మైనస్ ఇక్కడ చూస్తే మనకి 6 ఇది ఒక 10 16 అవుతుంది. 16 అంతే కదా, 16 అవుతుంది. 16 అంటే 1 + 6 7 అవుతుంది. అలా ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 6 - 7 డిజిటల్ సమ్ ఏమవుతుందంటే -1 అవుతుంది. కానీ -1 అనేసి చెప్పకూడదు. అయితే ఇలా నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి అనుకోండి డిజిటల్ సమ్లో మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తే ఏం చేయాలంటే 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. నెగిటివ్ వస్తే 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. నెగిటివ్ వస్తే 9లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇదే బండ గుర్తు అనమాట. ఇక్కడ మనకి నెగిటివ్ ఏమొచ్చింది, -1 వచ్చింది, అవునా కదా, -1 వచ్చింది. దీన్ని 9లోంచి తీసే అప్పుడు మనకి డిజిటల్ సమ్ వస్తుంది అనమాట. 9లోంచి తీసేస్తే 9లోంచి 1 పోతే ఎంత, 8. అలా డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 8 అవుతుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. లెట్ అస్ సే సపోజ్ నాకు -3 డిజిటల్ సమ్ వచ్చింది అనుకోండి. అసలు ఇప్పుడు యాక్చువల్ డిజిటల్ సమ్ ఏమవ్వాలి, 9లోంచి తీసేస్తే నెగిటివ్ వచ్చింది కదా, 9లోంచి తీసేస్తే 9లోంచి 3 పోతే 6. అలా డిజిటల్ సమ్ 6 అవుతుంది. లేదు నాకు ఇప్పుడు డిజిటల్ సమ్ నాకు సపోజ్ -7 వచ్చింది అనుకోండి. నెగిటివ్ వచ్చింది కాబట్టి 9లోంచి 7 పోతే 2. అలా డిజిటల్ సమ్ 2 అవుతుంది. అలా నెగిటివ్ వచ్చినప్పుడు 9లోంచి తీసేయాలి. అర్థమైందా. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి 9లోంచి తీసేస్తే 8 విల్ బి ద డిజిటల్ సమ్. అర్థమైందా. చూడండి ఇక్కడ చూస్తే మనకి మొత్తం యాడ్ చేస్తే 9 అవుతుంది. చూడండి 9 కాబట్టి క్యాన్సిల్ చేసి పడేసేయచ్చా, సో క్యాన్సిల్ చేసేసా. ఇక్కడ ఏం లేదు, ఇంకా 0 కదా ఉంది, సో తీసేసే. మైనస్ ఉంది ఇక్కడ 1 + 3 + 2 6 అవుతుందా, సో -6 వచ్చింది. మైనస్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే 9లోంచి తీసేయాలి. సో 9లోంచి తీసేస్తే 9లోంచి 6 పోతే 3. అలా డిజిటల్ సమ్ 3 అవుతుంది అనమాట. ఇక్కడ అర్థమవుతుందా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 ఇది ఒక 2 10 అవుతుందా. 10 అంటే డిజిటల్ సమ్ ఎంత, 1 + 0 1 అవుతుంది. మైనస్ ఇక్కడ చూస్తే టోటల్గా ఇది ఒక 5 3 8 అవుతుందా, సో 8 అవుతుంది. అలా ఇక్కడ డిజిటల్ సమ్ -7 అవుతుంది. అంటే సింపుల్గా నెగిటివ్ 9లోంచి తీసేస్తే ఏమవుతుంది, 9లోంచి 7 పోతే 2. అలా ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 2 వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే డిజిటల్ సమ్ 9 అన్నా డిజిటల్ సమ్ 0 అన్నా బోత్ ఆర్ సేమ్. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ సమ్ 0 అన్నా డిజిటల్ సమ్ 9 అన్నా బోత్ ఆర్ సేమ్. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే చూడండి, ఇక్కడ -1 వచ్చింది కదా, దీన్ని 8 ఎలా రాసామంటే బండ గుర్తు చెప్తా చూడండి. 8 ఎలా రాసాం దీన్ని, ఇక్కడ -1 అంటే 0 - 1 అనుకోవచ్చుగా, అవునా కదా. సో 0 అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 0 అయినా 9 అయినా ఒకటే అన్న. మరి 9 కాబట్టి 0 బదులు 9 పెడతా. -1 చేయి 8 వచ్చిందా, అందుకే చెప్పింది డిజిటల్ సమ్ 0 అన్న డిజిటల్ సమ్ 9 అన్న బోత్ ఆర్ సేమ్ అనేసి అందుకే చెప్పింది. ఓకేనా. సో అలా ఇదనమాట, సబ్ట్రాక్షన్స్కి ఎలా అప్లై చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ అయినా సరే ఏదైనా సరే మనం చేసే ప్రొసీజర్ ఒకటే అనమాట. కాకపోతే ఇక్కడ ఆపరేషన్ ఏది ఉందో అది పెట్టేసి చేస్తాం, అంతకుమించి ఏముండదు. చూడండి ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసేసేయండి. 4 + 2 6 ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పడేసేయి. ఇక్కడ 3 + 9 పక్కన పడేసి 3 ఉంది కదా 3. సో 6 3s 18 అంటే 1 + 8 9 అవుతుందా, అలా డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది 3 + 8 11 అవుతుందా. 11 అంటే 1 + 1 అంటే 2 అవుతుంది. ఇంటూ ఇక్కడ 5 + 2 7 అవుతుంది. 7 ఇంటూ ఇక్కడ 7 + 4 అంటే 11 అవుతుంది. 11 అంటే 1 + 1 మళ్ళీ 1 + 1 కాబట్టి 2 అవుతుంది అనమాట. మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే 7 రోళ్ళు 14 14 రోళ్ళు 28 28 అంటే 2 + 8 అంటే 10 అవుతుంది. 10 అంటే మళ్ళీ 1 + 0 1 అవుతుంది అనమాట. ఓకేనా. కొద్దిగా ఫాస్ట్ ఉండిద్ది, జాగ్రత్త చూడండి, ఎందుకంటే ఈ విధంగా కూడా లేకపోతే మనం స్లోగా ఉంటాం అనమాట. ఓకేనా. సో ఇలా డిజిటల్ సమ్ అనేది దీనికి 1 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా ఏమవుతుంది, ఇక్కడ 2 9 పక్కన పడేసేయచ్చా 2 ఉంటుంది. ఇంటూ ఇక్కడ 3 + 2 5 అవుతుందా 5 ఇంటూ ఇక్కడ 1 + 2 3 అవుతుందా ఇంటూ ఇక్కడ 4 + 3 7 అవుతుందా. అలా ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఏమవుతుందంటే మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలంటే 2 5 10 13 30 37 3 7 21 కదా, సో 210 అవుతుంది 30 కాబట్టి. సో ఓకేనా 210 అంటే దీన్ని మళ్ళీ సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలంటే యాడ్ చేయి 2 + 1 + 0. అలా డిజిటల్ సమ్ అనేది 3 అవుతుంది. అంతేగాని 210 అవుతుందని చెప్పకూడదు మళ్ళీ. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఇది చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇప్పుడు సపోజ్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ రెండు ఇలా మల్టిప్లై అవుతున్నాయి. సపోజ్ ఈ రెండిట్లో ఒక నెంబర్ యొక్క డిజిటల్ సమ్ నాకు 9 అని తెలిసింది అనుకోండి. 9 ఇంటూ ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ నాకు ఎంత ఉన్నా పర్లా, ఎందుకంటే 9 ఇంటూ ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే ఖచ్చితంగా మళ్ళీ 9 వస్తుంది డిజిటల్ సమ్ చేస్తే. ఎందుకంటే సపోజ్ దీని డిజిటల్ సమ్ ఇక్కడ ఉన్న డిజిటల్ సమ్స్ లెటర్స్ 4 అనుకోండి. 9 ఇంటూ 4 అంటే 36 అవుతుందా, 36 అంటే 3 + 6 మళ్ళీ డిజిటల్ సమ్ 9 వచ్చింది. అలా 9 ఇంటూ ఏ వాల్యూ ఉన్నా సరే మళ్ళీ డిజిటల్ సమ్ కడితే మళ్ళీ 9 వస్తుంది అనమాట. లేదు 4 బదులు నేను 6 తీసుకుంటా, మళ్ళీ 9 6 54 కదా. సో 9 6 54 అంటే 5 + 4 అంటే 9 అవుతుంది మళ్ళీ. లేదు 6 కాకుండా నేను 8 తీసుకుంటా, 9 8 ఎంత 72, 72 అంటే 7 + 2 మళ్ళీ 9 అవుతుంది. అలా 9 ఇంటూ ఏ వాల్యూ తీసుకున్నా సరే డిజిటల్ సమ్ అనేది మళ్ళీ 9 వస్తుంది. ఓకేనా. సో అది బేసిక్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ అయిపోతాయి సింపుల్గా, మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా. ఓకేనా. సో చూడండి ఇక్కడ 9తో ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లై అవుతాయి, మల్టిప్లికేషనే ఉండాలి మళ్ళీ. ఓకేనా, మల్టిప్లికేషన్లోనే ఉండాలన్నమాట. చూడండి దీని డిజిటల్ సమ్ ఎంత 9 అవుతుంది. 9తో ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి వీటి యొక్క డిజిటల్ సమ్ ఎంతో నాకు అనవసరం. ఎందుకంటే 9తో ఏ నెంబర్ మల్టిప్లై అయినా సరే మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్గా ఏమొస్తుంది, నాకు డిజిటల్ సమ్ 9 వస్తుంది. దీని డిజిటల్ సమ్ ఎంతో మనకు కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడ 9 తెలిసిపోయింది కదా. 9 ఇంటూ దీని డిజిటల్ సమ్ మనకు అనవసరం, మల్టిప్లై చేస్తే మళ్ళీ చచ్చినట్టు 9 రావాలి. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి 2 + 8 + 8 అంటే టోటల్గా 18 అవుతుంది. 18 అంటే అగైన్ 1 + 8 9 అవుతుందా. మరి 9 ఇంటూ అన్ని మల్టిప్లై అవుతున్నాయి కదా, మల్టిప్లై అవుతున్నప్పుడు దీని డిజిటల్ సమ్ మనకి అవసరం లేదు కదా. 9తో ఏ నెంబర్ మల్టిప్లై అయినా సరే మళ్ళీ 9 వస్తుంది డిజిటల్ సమ్. సో అలా ఇక్కడున్న ఈ మొత్తం నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే మళ్ళీ 9 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల మనకు ఉన్న యూజ్ ఏంటి, వీటికి డిజిటల్ సమ్ కనుక్కోవాల్సిన అవసరం మనకి లేదనమాట ఇక్కడ. ఓకేనా. లేదంటే మొద్దు కొట్టుల్లో చేశారనుకోండి, ఇక్కడ మళ్ళీ దీనికి కూడా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి కూడా డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. కానీ ఈ బేసిక్ పాయింట్ తెలియటం వల్ల మనం ఏం చేసాం, ఇక్కడ 9 అవుతుందని తెలిసింది కాబట్టి, మల్టిప్లై అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మొత్తానికి 9 అవుతుందనే ఒక ఐడియాకి వచ్చామన్నమాట. ఓకేనా. సో అలా మల్టిప్లికేషన్లో ఈ విధంగా అయితే డిజిటల్ సమ్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డివిజన్. సో ఈ డివిజన్లో మనం డిజిటల్ సమ్ ఎలా అప్లై చేస్తామంటే, డివిజన్లో మనకి ఏముంటుంది, న్యూమరేటర్ ఉంటుంది, అలాగే డినామినేటర్ ఉంటుంది. అవునా. అయితే ఇక్కడ అప్లై చేసే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ని 1 చేసేస్తాం అనమాట. ఓకేనా. 1 ఎందుకు చేస్తామంటే ఇక్కడ 1 ఉందనుకోండి, బైలో 1 ఉన్నా లేకపోయినా దాన్ని నెగ్లెక్ట్ చేసేయచ్చు కదా. సో నెగ్లెక్ట్ చేయడం కోసమే మనం డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ని 1 చేసుకుంటాం. ఓకేనా. సో డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ 1 చేసి ఏదైతే కొత్తగా న్యూమరేటర్ వస్తుందో దానికి డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు సపోజు స్టార్టింగ్ అసలు 1 ఉంటే బాధలేదు, ఇక్కడ డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది ఇనీషియల్గా 1 ఉంటే పర్లేదు. సపోజ్ 1 కాకుండా 2 ఉందనుకోండి, ఈ 2ని 1 చేయాలి కదా, డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ని 1 చేయాలి కదా. సో కానీ ఇక్కడ 2 ఉంది, దీన్ని 1 చేయడం కోసం మనం ఏం చేస్తామంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తాం. 5తోనే ఎందుకు మల్టిప్లై చేయాలంటే 2 5 ఎంత 10 అవుతుందా. 10 అంటే 1 + 0 డిజిటల్ సమ్ ఏమవుతుంది 1 అయిపోతుంది. అవునా కదా, మనకు కావాల్సింది 1 కదా. సో డిజిటల్ సమ్ ఇక్కడేమో 2 ఉంది, యాక్చువల్గా 2 ఉన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డిజిటల్ సమ్ 1 అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా. అలా ఇప్పుడు సపోజ్ 3 ఉంది అనుకోండి, 3ని పక్కన పడేసేయండి. 3 తర్వాత 4, సపోజ్ 4 ఉంది అనుకోండి, 4 ఉంటే ఏం చేయాలి, 4 ఉంటే దీన్ని 1 చేయడం కోసం దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. 7తోనే ఎందుకు, 7 4 ఎంత, 7 4 28 కదా, 28 కాబట్టి 2 + 8 10 అవుతుంది. 10 అంటే డిజిటల్ సమ్ 1 అవుతుంది అనమాట. ఓకేనా. అలా 1 అయిపోతుంది. నెక్స్ట్ 5 ఆల్రెడీ వచ్చేసింది, 4 తర్వాత 5 తర్వాత 6, ఈ 6 కూడా పక్కన పడేసి నెక్స్ట్ 7 వచ్చేసింది, నెక్స్ట్ 8 కదా. సో 8 ఉన్నప్పుడు దీన్ని 1 చేయడం కోసం మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ 8 పెట్టి మల్టిప్లై చేయాలి. 8 పెట్టి ఎందుకు మల్టిప్లై చేయాలంటే 8 8 ఎంత 64 అంటే అగైన్ 6 + 4 10 అవుతుందా. 10 అంటే డిజిటల్ సమ్ 1 అయిపోతుంది అనమాట. అలా డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ అనేది 2 ఉందనుకోండి, దాన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5 ఉంటే 2 పెట్టి, వైస్ వర్స. ఓకేనా. అలాగే 4 ఉంటే 7 పెట్టి, 7 ఉంటే 4 పెట్టి, అలాగే 8 ఉంటే 8 పెట్టి ఇలా మల్టిప్లై చేస్తే డినామినేటర్ని మనకి డిజిటల్ సమ్ అనేవి 1 వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. అలాగే ఇప్పుడు నేను కొన్ని వదిలేసా, ఏంటి 3 ఒకటి వదిలేసా, 6 ఒకటి వదిలేసా, 8 తర్వాత 9 కూడా ఒకటి వదిలేసా. అవునా. ఈ 3 ఎందుకు వదిలేసానంటే ఇక్కడ డిజిటల్ సమ్ కనుక 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే డినామినేటర్లో వీటిని ఏ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసినా సరే మనకి డిజిటల్
డిజిటల్ సమ్ 1 అవుతుంది. ఇప్పుడు సపోజ్ 2 ఉందనుకోండి, 2ని 5 పెట్టి మల్టిప్లై చేస్తుంటే డిజిటల్ సమ్ 1 వస్తుంది. కానీ ఇక్కడ ఈ 3 నెంబర్స్ని ఏ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసినా సరే మనకి డిజిటల్ సమ్ అనేది 1 రాదనమాట. ఓకేనా, అందుకే డినామినేటర్లో మనకి డిజిటల్ సమ్ 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే అప్పుడు డివిజన్కి మనం ఈ డిజిటల్ సమ్ అనేది అప్లై చేయలేము. ఓకేనా, డినామినేటర్లో డిజిటల్ సమ్ అనేది 3 కానీ 6 కానీ 9 కానీ వస్తే ఆ డివిజన్కి మనం ఈ డిజిటల్ సమ్ అనేది అప్లై చేయలేం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఆన్సర్ వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ 2/13 దీనికి డిజిటల్ సమ్ ఏమవుతుందంటే చూడండి, 2కి ఏమవుతుంది 2 అవుతుంది, బై ఉంది కాబట్టి బై రాయండి. 1+3 ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ బైలో 4 ఉంది కాబట్టి ఏం పెట్టి మల్టిప్లై చేయాలి, 7 పెట్టి మల్టిప్లై చేయాలి. సో పైన కింద మల్టిప్లై చేయి. ఓకేనా, వాల్యూ మారదు. అప్పుడు 2 7s అంతా 14 అంటే 1+4 5 అవుతుంది. మళ్ళీ కింద దీన్ని కూడా సాల్వ్ చేయకూడదు, ఎందుకంటే చెప్పా 4 7 28 డైరెక్ట్ 1 అయిపోతుంది. మళ్ళీ దీన్ని సాల్వ్ చేసి టైం వేస్ట్ అనమాట. ఓకేనా, సో పైన సింపుల్గా న్యూమరేటర్స్ కట్టేసేయండి. 2 7s 14 అంటే 1+4 5 అవుతుంది. అలా దీని డిజిటల్ సమ్ 5 అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూస్తే 5కి డిజిటల్ సమ్ 5 అవుతుంది. బై ఇక్కడ 2 9 కాబట్టి 9 క్యాన్సిల్ చేసేసి ఇంకా 2 మిగులుతుంది. 2 ఉంది కాబట్టి డినామినేటర్లో 5 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకేనా, 5 పెట్టి మల్టిప్లై చేయాలి. మళ్ళీ దీనికి కట్టుకోవద్దు, కింద దానికి ఇంకా డైరెక్ట్ పై దానికి కట్టేసి 5 5 25 అంటే 2+5 అంటే 7 అనమాట. అలా డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 7 అవుతుంది. అర్థమైందా? అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది 5కి 5 అవుతుంది. బై కింద దీనికి ఏమవుతుంది 2 7 9 అవుతుంది. పక్కన పడేసి బై 4 ఉంటుంది. 4 ఉంటే దేని పెట్టి మల్టిప్లై చేయాలి, 7 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇంకా. ఓకేనా, పైన కట్టేసి 5 7s 35 అంటే 3+5 అంటే 8 అవుతుంది. అలా డిజిటల్ సమ్ 8 అవుతుంది. ఈ విధంగా డివిజన్లో మనం చేయాల్సింది ఏంటి, డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ ఫస్ట్ 1 చేసుకోవాలి. 1 చేసుకోవడం కోసం ఇవి వాడతాం అనమాట. 2 ఉంటే 5, 4 ఉంటే 7, 8 ఉంటే 8. ఈ విధంగా వీటితో మల్టిప్లై చేసి డినామినేటర్ యొక్క డిజిటల్ సమ్ 1 చేసుకొని సింపుల్గా కొత్తగా వచ్చిన న్యూమరేటర్కి కట్టేస్తే మనకి ఈ విధంగా డిజిటల్ సమ్స్ వస్తాయి అనమాట. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకో కొంచెం ఐడియా వస్తుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడ దీనికి డిజిటల్ సమ్ ఏమవుతుంది 2 4 8 అంటే టోటల్గా ఇది 14 అవుతుందా. 14 అంటే ఏమవుతుంది 1+4 5 అవుతుందా. సో 5 డివైడెడ్ బై దీనికి 4 2 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో 4 2 అంటే 4+2 6 అవుతుంది. మరి డినామినేటర్లో డిజిటల్ సమ్ అనేది 6 వచ్చింది కాబట్టి డిజిటల్ సమ్ ఇక్కడ నుంచి అప్లై చేయలేం మనం ఇంకా. ఓకేనా, ఎందుకంటే చెప్పే కదా నేను ఆల్రెడీ 3 కానీ 6 కానీ 9 కానీ డిజిటల్ సమ్ అనేది డినామినేటర్లో 3 కానీ 6 కానీ 9 ఉంటే మనం అప్లై చేయలేమని చెప్పే కదా. సో అందుకే ఇక్కడ అప్లై అవ్వదు అనమాట. అలాగే ఇక్కడ చూడండి 4+2 +6 అంటే టోటల్గా ఇది 12 అవుతుంది. 12 అంటే మనకి 1+2 అంటే 3 అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ 4+2 +5 5 4 9 అవుతుంది కాబట్టి పక్కన పడేసి ఇంకా రిమైనింగ్ ఏముంది 2 ఉంది. 2 అంటే దేని పెట్టి మల్టిప్లై చేయాలి, దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇంకా డైరెక్ట్గా న్యూమరేటర్ కట్టేసి 3 5 అంటే 15 అవుతుంది. 15 అంటే 1+5 అంటే 6 అవుతుంది. మళ్ళీ దీనికి కట్టకూడదు, ఇంకా 2 5 అంటే 10 అవుతుంది. 2 × 5 అంటే 10 కాబట్టి డిజిటల్ సమ్ 1 అవుతుంది. మళ్ళీ దాన్ని స్పెషల్గా చూపించాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అలా చేయాలన్నమాట. అలాగే దీని డిజిటల్ సమ్ చూడండి, దీనిది ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ 9 24. సో 9 క్యాన్సిల్ చేయొచ్చా. సో 2 + 4 అంటే 6 అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ 4 + 3 అంటే 7 అవుతుందా. మరి 7 ఉంది కాబట్టి డినామినేటర్లో దేని పెట్టి 4 పెట్టి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే డైరెక్ట్గా ఈ రెండింటిది 1 అయిపోతుంది. చూపించాల్సిన అవసరం లేదు, సింపుల్గా పై వాటికి కట్టేసి. సో 6 4s అంతా 24 అంటే 2 + 4 అంటే 6 అనమాట. అలా డిజిటల్ సమ్ ఏమైందంటే 6 అనమాట. అండ్ వన్ మోర్ పాయింట్, డిజిటల్ సమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అప్రాక్సిమేషన్స్ ఆర్ అప్రాక్సిమేట్ వాల్యూస్. అంటే డిజిటల్ సమ్ ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్ వాల్యూస్కి అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అప్లికబుల్ అవ్వదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకే క్లారిటీ వస్తుంది. సపోజ్ 5.99 తీసుకుంటా. 5.99 అంటే అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది 6కి ఈక్వల్ అవుతుందా, అవునా కదా. 5.99 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి అని చెప్పామంటే వాటి యొక్క డిజిటల్ సమ్ములు కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గానే ఉండాలి, అవునా కదా. ఈ రెండు ఈక్వల్ అయితే వాటి యొక్క డిజిటల్ సమ్ములు కూడా ఈక్వల్గానే ఉండాలి. మరి ఇక్కడ చూస్తే ఈక్వల్ అవుతాయా అవ్వవా చూద్దాం. చూస్తే మనకు తెలిసిపోద్ది అనమాట. చూడండి 5 + 9 + 9 అంటే 9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది. అంటే సింపుల్గా దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది 5 అవుతుందా, అవునా కదా. అలాగే 6కి డిజిటల్ సమ్ ఎంత 6 అవుతుంది. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా, ఈక్వల్ అవ్వవు కదా.
5, 6 ఈక్వల్ అవ్వు. అలా దీనికి డిజిటల్ సమ్ కట్టినప్పుడు దీనికి డిజిటల్ సమ్ కట్టినప్పుడు రెండు ఈక్వల్ అవ్వట్లేదు. అందుకే చెప్పింది డిజిటల్ సమ్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూస్కి అప్లై అవ్వదు. ఓకేనా. సో అలా ఇదనమాట దీనికి సంబంధించిన పాయింట్ అనమాట ఇది. ఓకేనా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇది చూసినా సరే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్ సే 4.29 తీసుకుంటున్నా. 4.29 అంటే ఏమవుతుంది, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4.3కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా. మరి డిజిటల్ సమ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందంటే 9 క్యాన్సిల్ అయిపోయి 4+2 పాయింట్తో మనకు అనవసరం, 9 క్యాన్సిల్ అయిపోయింది. 4+2 అంటే సింపుల్గా డిజిటల్ సమ్ 6 అవుతుంది. ఇక్కడ 4+3 అంటే ఇక్కడ డిజిటల్ సమ్ 7 అవుతుంది. మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయా, అవ్వవు కదా. సో అందుకే ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఈక్వల్, కానీ డిజిటల్ సమ్లు మాత్రం ఈక్వల్ అవ్వట్లే. ఇక్కడ కూడా అంత అప్రాక్సిమేట్కి ఈ రెండు ఈక్వల్, కానీ డిజిటల్ సమ్లు ఈక్వల్ అవ్వట్లా. అందుకే అప్రాక్సిమేట్ వాల్యూస్కి డిజిటల్ సమ్ అనేది అప్లై అవ్వదు. ఓకేనా. వేరేజ్ సింప్లిఫికేషన్స్లో అయితే ఖచ్చితంగా డిజిటల్ సమ్ అనేది అప్లై అవుతుంది. ఎందుకంటే సింప్లిఫికేషన్స్లో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. అంటే సింప్లిఫికేషన్ అంటే మనం చూస్తాం కదా, అంటే ఇప్పుడు సపోజ్ 53 × 44 × 39 ఇది ఉందనుకోండి, సింప్లిఫై అనేసి దీనికి ఇస్తాడు. ఇలా ఇచ్చేసి దీనికి కొంత వాల్యూ అయితే మనకు ఆప్షన్స్లో ఇస్తాడు. అవునా. సో అవి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనమాట. కానీ కొన్నిసార్లు ఏమంటాడు అంటే ఇలాగే ఇచ్చేసి పాయింట్లో ఇచ్చేసి మనకి అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు అనమాట. ఓకేనా. క్వశ్చన్స్లో ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అనేసి అడుగుతాడు. సో ఎప్పుడైతే అప్రాక్సిమేట్ అని మెన్షన్ చేస్తాడో అలాంటి సిచ్యువేషన్లో మనం డిజిటల్ సమ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకూడదు. ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూస్కి డిజిటల్ సమ్ అప్లై అవ్వదని ఇప్పుడే చెప్పింది. అవునా కదా, చూశారు కదా మీ కళ్ళ ముందే. అవునా. సో అందుకే అప్రాక్సిమేట్ వాల్యూస్ అని అడిగినప్పుడు, అంటే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అనేసి అడిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు డిజిటల్ సమ్ అప్లై చేయకూడదు. సింప్లిఫై అనేసి అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే సింప్లిఫికేషన్లో మనకి ఎగ్జాక్ట్ వాల్యూసే ఉంటాయి. చెప్పింది ఇదే, ఇదిగో ఎగ్జాంపుల్ చెప్పే కదా. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఒక వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం 5.99 అంటే ఎగ్జాక్ట్ కాదు, ఇది అప్రాక్సిమేట్గా 6, ఎగ్జాక్ట్గా 6 కాదని. ఓకేనా. సో అది అనమాట మీనింగ్. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.